హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టేస్టీ స్వీట్ అటుకుల పాయసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అటుకులు, చిక్కటి పాలు, బెల్లం, అమూల్ మిఠాయి మేడ్, నెయ్యి, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, వాటర్. నువ్వు నాకు ఇందులో విషయం కలిపి తింటాను మావయ్య. మ్యాటర్ లీక్ అయిందా? మావయ్య, ఇంత మంచి న్యూస్ చెప్పినందుకు ముందు మీరే తినాలి మావయ్య. లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో పాలు పోసి స్టవ్ పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత అటుకులు వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత అటుకులు అందులో వేసుకోవాలి. ఇప్పుడు అమూల్ మిఠాయి మేడ్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, కిస్మిస్, బాదం, జీడిపప్పు ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అటుకులు పాయసంలో వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని 1 గ్లాస్ వాటర్, 1 కప్పు బెల్లం వేసుకొని బాగా అప్పుడు పాయసం తినాల్సింది ఎవరు? మీరు బెల్లం పాయసం అదంటే నాకు ప్రాణం. ఇది కూడా అద్భుతమైన పాయసం ఉంటాయి. అర్థమైన చేద్దామంటే మరగనివ్వాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత అటుకుల పాయసంలోకి వడబెట్టుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. అంతే, వేడివేడిగా టేస్టీ అటుకుల పాయసం రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు AI ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గేదె తౌడు తిన్నట్టు అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్.